Okay, we are starting Python tutorials from basics. Today we are going to discuss about basic Python comments and basic Python printing and basic variables, how we will print the variable. These kind of topics we are going to discuss. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాడుతుంటాను కానీ ట్యూటోరియల్ మాత్రం తెలుగే. సో ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి మనకి పైథాన్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి హ్యాష్ యూస్ చేస్తే అది పైథాన్లో కామెంట్ అయిపోతుంది. సో మీరు స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది కామెంట్గానే ట్రీట్ అవుతుంది. ఆఫ్టర్ హ్యాష్ వాట్ ఎవర్ యూ హ్యావ్ మెన్షన్డ్ దట్ కంప్లీట్ లైన్ విల్ బీ అండర్ కామెంట్. సో కంపైలర్ విల్ నాట్ బీ టచింగ్ దట్ లైన్, ఎస్పెషల్లీ దట్ లైన్ టు ఇంటర్ప్రిట్. సో హ్యాష్ ఇచ్చిన తర్వాత ఆ లైన్ కంప్లీట్గా కంపైలరు ఇగ్నోర్ చేస్తుంది. పైథాన్లో ఏదైనా ప్రింట్ చేయాలి అని అనుకుంటే ప్రింట్ అని చెప్పేసి డబుల్ క్వట్స్లో మనము ఆ టెక్స్ట్ని ఇస్తే అది ప్రింట్ అయిపోతుంది. అలాగే పైథాన్లో మనకి క్యారేజ్ రిటర్న్స్ అని చెప్పేసి ఉంటాయి. అందులో /n అనేది ఒకటి, అది వచ్చేసి మనకి ఎంటర్ ఇస్తుంది అనమాట, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ /n ఇచ్చిన తర్వాత ఈ డాట్స్ కింద లైన్లో ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే న్యూ ప్రోగ్రామర్ /n ఇచ్చాము కాబట్టి నెక్స్ట్ కంటెంట్ ఏమి ఇచ్చినా కూడా అది సెకండ్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మనము పైథాన్లో క్వార్టెట్ టెక్స్ట్ని ఎలా ప్రింట్ చేస్తాము అని చెప్పేసి, ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ రాస్తున్నాము, ట్రైనర్ వద్దమ్మా అంత వద్దు. స్టూడెంట్ యు ఆర్ నాట్ ఎ స్టూడెంట్, యు ఆర్ ఎ జీనియస్, రైట్? స్టూడెంట్ సరే అని రాశాను. ఇది ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వదు. ఎందుకు? మనం కొటేషన్స్ ఇవ్వలేదు. దీనికి డబల్ క్వట్స్ ఇస్తేనే ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఐఎమ్ స్టూడెంట్ అనేది ప్రింట్ అయింది. సో నేను ఈ స్టూడెంట్ని సింగిల్ క్వట్లో పెడదాం అనుకుంటున్నాను. సింగిల్ క్వట్ పెట్టినప్పుడు కంపైలర్ ఈజీగానే అండర్స్టాండ్ చేసుకుంటుంది, అది ప్రింట్ చేస్తుంది. సింగిల్ క్వట్లో ప్రింట్ అయింది ఇక్కడ మనకి స్టూడెంట్ అనేది. అదే నేను డబల్ క్వట్లో ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు కంపైలరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేదు. ఎందుకు అంటే నేను పెట్టాను, ఎగ్జిక్యూట్ కొట్టినప్పుడు అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అండర్స్టాండ్ చేసుకోలేకపోతుంది అంటే కంపైలర్ ఇక్కడ ఈ లైన్కి ఎంటర్ అయినప్పుడు ఇది ఫస్ట్ కొటేషన్గా తీసుకుంటుంది, మధ్యలో అది స్ట్రింగ్ అయింది, ఆ తర్వాత ఇది లాస్ట్ కొటేషన్ తర్వాత స్టూడెంట్ అనేది మనకి ఇక్కడ వేరియబుల్ అయి ఉండాలి. ఈ వేరియబుల్ లేకపోయింటే ఖచ్చితంగా ఎర్రర్ త్రూ చేస్తుంది. దట్స్ వై వీఆర్ గెట్టింగ్ ఎర్రర్ హియర్. ఆఫ్టర్ స్టూడెంట్ మళ్ళీ కొటేషన్స్ ఉన్నాయి కాబట్టి అది నార్మల్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టూడెంట్ని తీసేస్తే మీరు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు ఎర్రర్స్ ఏమీ రావు. కానీ మనకనే ఈ స్టూడెంట్ అనేది కొటేషన్ మార్క్స్లో రావడం అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న ఛాలెంజ్ అనమాట. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం సాల్వ్ చేస్తాం? అందుకే క్యారేజ్ రిటర్న్స్ మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు క్యారేజ్ రిటర్న్ /n చూసాం. ఇప్పుడు క్యారేజ్ రిటర్న్ క్వార్టెట్ టెక్స్ట్ కోసం చూద్దాం. నేనేమి పైథాన్లో తోపని చెప్పట్లేదు, నేను కూడా అన్నీ మీకు పైథాన్ అనేది ఎలా నేర్చుకోవాలనేది చెప్తాను. నేను నేర్పిస్తానని చెప్పట్లేదు, పైథాన్ ఎలా నేర్చుకోవాలో చెప్తాను. సో QUETD క్వార్టెట్ TXT ఇన్ పైథాన్. ఇట్లా మీకు రానిది ఏదైనా కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు క్వార్టెట్ టెక్స్ట్ అనేది పైథాన్లో ఎలా నోటేట్ చేయాలి అని చెప్పేసి. ఇలా ముందు స్లాష్ పెడితే మనకి క్వార్టెట్ టెక్స్ట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు వాడు చెప్పిన ప్రకారం నేను ఈ క్వెట్ ముందు ఒక స్లాష్ ఇస్తున్నా, అలాగే ఎండింగ్ క్వెట్ ముందు కూడా ఒక స్లాష్ ఇస్తున్నా.
ఇప్పుడు కంపైలర్కి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఇది స్టార్టింగ్ క్వెట్ అండ్ ఇది ఎండింగ్ క్వెట్ అని చెప్పేసి ఈ మధ్యలో ఉన్న కొటేషన్స్ని అది మనం స్ట్రింగ్కి ఇచ్చిన కొటేషన్స్గా ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఐఎమ్ ఏ స్టూడెంట్ డబుల్ క్వెట్స్లో ప్రింట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇదే అనమాట డిఫరెన్స్. సో క్వెట్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గాట్ ఇట్. కంప్లీట్గా ఈ కొటేషన్స్ మీద ఒక టాపిక్కే ఉంది, రెగ్ ఎడిట్ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ని సపరేట్గా గూగుల్లో చెక్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు వేరియబుల్స్కి వద్దాం. వాట్ ఈజ్ వేరియబుల్? వేరియబుల్ అంటే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అని చెప్పేసి మనం ఎప్పుడు సమ్స్ అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. సేమ్ అలాగే వేరియబుల్ అనేది ఒక స్ట్రింగ్ లేదా ఒక వర్డ్, స్ట్రింగ్ కాదు వర్డ్. సో ఇప్పుడు RAJASEKHAR అనేది కూడా మనం వేరియబుల్గా సెట్ చేసుకోవచ్చు. లేదా మనం మ్యాథమెటిక్స్లో లాగా ఫైండ్ ఎక్స్ వాల్యూ అంటాం కదా. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అవ్వచ్చు, వై అనేది ఒక వేరియబుల్ అవ్వచ్చు. సో రాజశేఖర్ ఈక్వల్ టు ఈజ్ BAD బ్యాడ్ బాయ్, ఎక్స్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 2 3 4 5. సో నేను ఇక్కడ నొటేషన్స్ ఇస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు, వేరియబుల్ ఈక్వల్ టు అని ఇచ్చాను అంటే ఒక వాల్యూని అసైన్ చేయడం కోసము ఈక్వల్ టుని వాడాను. అలాగే నేను స్ట్రింగ్ ఇచ్చినప్పుడు డబుల్ క్వెట్స్లో ఇచ్చాను, నంబర్స్ ఇచ్చినప్పుడు ఏ క్వెట్స్ లేకుండా ఇచ్చాను. సో ఈ వేరియబుల్స్ని కూడా మనం ప్రింట్ అనే దాంతోనే ప్రింట్ చేయొచ్చు. సో ప్రింట్ యూజ్ చేసి ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. PRINT ప్రింట్ స్పేస్ RAJASEKHAR. చూడు, నేను ఎప్పుడైతే రాజశేఖర్ని ప్రింట్ చేశానో అది రాజశేఖర్కి అసైన్ చేసిన వాల్యూని మాత్రమే ప్రింట్ చేసింది. ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అని ప్రింట్ చేసింది, కానీ రాజశేఖర్ ఏది లేదు కదా. ఎందుకంటే మనం ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ని మాత్రమే రాజశేఖర్ అనేది నేమ్కి అసైన్ చేసాం వాల్యూ లాగా. అందుకని ఇది వాల్యూని మాత్రమే ప్రింట్ చేస్తుంది కానీ ప్రాపర్టీని ప్రింట్ చేయదు. ఓకే. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎక్స్ వాల్యూ దెన్ యూ కెన్ ప్రింట్ ఇట్ టు PRI. 1 అనేది ప్రింట్ అయింది. అదే నువ్వు వై ప్రింట్ చేయాలనుకుంటే వై ప్రింట్ అవుతుంది 1 2 3 4 5. అదే నువ్వు ఎక్స్ని ప్లస్ వైని ప్లస్ చేయాలనుకుంటే ఎక్స్ ప్లస్ వై. అప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూసావా? ఇక్కడ నీకు 1 2 3 4 5 ఉండాల్సింది, 1 2 3 4 6 ఎందుకు వచ్చింది? 1 ప్లస్ 1 2 3 4 5. అది యాక్చువల్లీ మనం 1 2 3 4 5 అనుకున్నాం కానీ అది ఇట్స్ ఎ నంబర్ 12,345. 1 ఎప్పుడైతే నీకు యాడ్ అయిందో అది 12,346గా చేంజ్ అయింది. ఓకే. సో నువ్వు అలాగే మల్టిప్లికేషన్స్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 అనుకుంటే ఇంటూ పెట్టేస్తే ఎగ్జిక్యూట్ చేయి, నీకు మల్టిప్లై నెంబర్ అనేది వస్తుంది. ఇలాగే నువ్వు డివిజను, సబ్ట్రాక్షను అన్నీ కూడా ఆల్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూ కెన్ పర్ఫామ్ అన్నమాట. ఓకే. సో నువ్వు ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు MUL అని చెప్పేసి ఇప్పుడు మల్టిప్లై అనేదానికి షార్ట్కట్గా MUL అని ఇచ్చాను. ఎక్స్ ఇంటూ వై అనేదాన్ని దానికి వాల్యూ లాగా అసైన్ చేశాను. అంటే ఇది మల్టిప్లై అయ్యి ఆ వాల్యూ దీంట్లో అసైన్ అవుతుంది అనమాట. ఆ వాల్యూని మనం MULని ప్రింట్ చేస్తే మనకి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు MUL అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నావు,
కానీ అది యూజర్కి మల్టిపుల్ వాల్యూ అనేది తెలియదు కదా. నేను చెప్తా యా చూడు. నువ్వు ఒక 2 వాల్యూస్ తీసుకున్నావు, x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 3. ఈ 2 వాల్యూస్ని నువ్వు మల్టిప్లై చేసి ప్రింట్ చేస్తున్నావు. 15 అనేది నీకు వస్తుంది అవుట్పుట్. బట్ యూజర్కి తెలియదు నువ్వు 15 ఇస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ద x and y are multiple result, mul multiply result result కాలన్ అని ఇస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో దానికోసం నేను ఇది రాసి ఇక్కడ క్వెట్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్వెట్స్లో ఇస్తేనే అది మనకి స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే. సో ఇది ప్రింట్ ఇక్కడి నుంచి దీన్ని ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్ని ప్రింట్ చేసిన తర్వాత MULకి మళ్ళీ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఎందుకు ఎర్రర్ త్రో చేసింది? MUL అనేది మనకి వేరియబుల్ అయి ఉంటే ఎర్రర్ త్రో చేయదని ఇంతకు ముందు చెప్పాను. బట్ ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది. ఎందుకని? Because slash n needs to be there, na? కాదు, స్లాష్ n ఎందుకంటే మనకి అది ఎస్కేప్ క్యారెక్టర్. స్లాష్ n అనేది క్యారేజ్ రిటర్న్ ఎంటర్ అవుతుంది. అలాగే సింగిల్ కోట్స్కి మనము స్లాష్ తీసుకున్నాము, అది కూడా ఒక టైప్ ఆఫ్ క్యారేజ్ రిటర్న్. దాన్ని ఎస్కేప్ క్యారెక్టర్ అంటారు. ఆ క్వెట్ని ఎస్కేప్ చేస్తుంది, బట్ దాన్ని కొటేషన్ లాగా ప్రింట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనకి స్ట్రింగ్ ఉంది, వేరియబుల్ ఉంది. కానీ స్ట్రింగ్ వేరియబుల్ 2 డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. స్ట్రింగ్ని ఎప్పుడైతే వేరియబుల్కి కంకాటినేట్ చేస్తామో అప్పుడే మనకి అది ప్రాపర్గా వస్తుంది. ఇది రాంగ్ నోటేషన్. దీనికి డాలర్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు వేరియబుల్ నోటేషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. మనం వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, బట్ వేరియబుల్ ప్రింట్ కావట్లేదు. ఇలా కూడా చెయ్యొచ్చు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ MUL వచ్చింది. డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రింటింగ్ వేరియబుల్ అనేది ట్రై చేద్దాం ఇప్పుడు మనం. సరిపోయింది. ఇలా మనం మల్టిపుల్ ట్రై చేసినప్పుడే మనకి కొంచెం ఐడియా వస్తుంది అనమాట, పైథాన్లో ఏది ఎలా వాడాలి అని చెప్పేసి. ఓకే. ప్రింట్ వేరియబుల్ ప్లస్ స్ట్రింగ్ విత్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. సో ఇప్పుడు ఇది ఏం చెప్తుందో చూద్దాం. ప్రింట్ 5 years ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు చూడు. వాడు అలా ట్రై చేశాడు, వాడికి రాలేదు. సో ఇక్కడ మనకి foo స్పామ్ ప్రింట్ వీడు ఏం చేశాడు, కామా ఇచ్చాడు. ఓకే ఓకే. వీడేమంటున్నాడంటే బ్రేసెస్ ఇచ్చేసాడు. వీడు బ్రేసెస్ ఇచ్చి, ఈ ఎగ్జాంపుల్లో నీకు అర్థమవుతుందా?
ఇదొక టైప్ అన్నమాట. ఇక్కడ బ్రేస్ ఇచ్చేసి కామా పెట్టాడు. అప్పుడు ద ఎక్స్ అండ్ వై మల్టిపుల్ రిజల్ట్ 15. బ్రేస్ లేకుండా కూడా ప్రింట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు. సో కామా ఇస్తే మనకి అక్కడి నుంచి లైన్ తర్వాత మళ్ళీ ఇంటర్ప్రిటర్ అనేది మనం మెన్షన్ చేసిన వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. సో కామా తర్వాత ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని కంపైలరు ఇంటర్ప్రిట్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్ ప్లస్ వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటే ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. కామా అనేది నీడెడ్, మస్ట్ అండ్ షుడ్. ఇలాంటి చిన్న చిన్నవే డెవలపర్స్కి ప్రొడక్షన్లో తలకాయ నొప్పి తీసుకొచ్చేవన్నమాట. ఓకే. ఇవి బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఇవి ఎంత స్ట్రాంగ్గా నేర్చుకుంటే ప్రొడక్షన్లో అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు. సింగిల్ క్వోట్స్, స్పేసెస్, కామాస్ ఇవే రోజులు టైం తినేస్తాయి. నువ్వు ది బెస్ట్ కోడర్వి, డెవలపర్వి అని అనిపించుకోవాలంటే వీటిల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే, ఇవాళకి అంతే. బాగుంది, నాకైతే బాగా అనిపించింది.